హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడగడం జరిగింది, కాగ్నిజెంట్లో రూల్స్ ఎలా ఉంటాయి అండ్ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, మనకి శాలరీ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అండ్ హైక్స్ ఎలా ఉంటాయి, ప్రమోషన్ లెవెల్స్ గురించి ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి నన్ను అయితే అడిగారనమాట. సో నేను ఈ వీడియో చేస్తే అందరికీ యూజ్ అవుద్ది అని చెప్పి నేను వీడియో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చేస్తున్నాను. మీకు యూజ్ అయితే మాత్రం ఇది ఒక లైక్ అయితే చేయండి వీడియోకి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది అండ్ 10 మందికి హెల్ప్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మీరు కాగ్నిజెంట్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. సో జాయిన్ అయినప్పుడు మీకు ఇచ్చే రోల్ ఏంటంటే ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ అనమాట, ప్యాట్ రోల్ అని అంటారనమాట. సో దీని గురించి మీకు తెలిసే ఉంటుంది, ఒకవేళ కాగ్నిజెంట్ గురించి మీకు ఐడియా ఉంటే ఈ రోల్ గురించి అయితే తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఫ్రెషర్స్కి అందరికీ ఇచ్చే రోల్ ఇదే అనమాట. ఇందులో మీరు 1 ఇయర్ 1.5 ఇయర్స్ మ్యాక్సిమం ఈ రోల్లోనే ఉంటారు, ప్రోగ్రామ్ అనలిస్ట్ ట్రైనీ అని చెప్పి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోల్కి మ్యాక్సిమం 2.5 నుంచి 3.5 ఆ రేంజ్లోనే ఉంటుంది శాలరీ అనమాట. మనం 3 తీసుకుందాం, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఈ ఈ ఈ ఈ మధ్య కాలంలో కొంతమందికి 3 LPA నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు చాలా కంపెనీస్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యూచర్లో మీరు ఒకవేళ వీడియో చూసినా కూడా ఇది 3 LPA మనం అనుకుందాం మీకు ప్రోగ్రామ్ అనలిస్ట్ ట్రైనీ అని చెప్పి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రమోషన్ అయ్యేటప్పుడు మీకు ఎంత శాలరీ వస్తుంది, మీ ఇంక్రీజ్ అవుద్దని చెప్పి నేనైతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అనమాట. సో ప్రోగ్రామ్ అనలిస్ట్ ట్రైనీగా మీరు జాయిన్ అయ్యారు, మీ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్స్ అనుకుందాం 3 LPA అనుకుందాం. సో అనుకోవడానికి కూడా లేదు, మ్యాక్సిమం మీ శాలరీ అంతే ఉంటుంది, 2.5 నుంచి 3.25 మధ్యలోనే ఉంటుంది. సో నేను క్యాల్కులేషన్కి ఈజీగా ఉంటుందని చెప్పి నేను 3 LPA తీసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 21,000 నుంచి 24,000 వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అన్ని కటింగ్స్ అయిపోగా మీకు ఇన్ హ్యాండ్ వచ్చే శాలరీ ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ అనమాట, మీకు ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రోగ్రామ్ అనలిస్ట్ జాయిన్ అవుతుంది, అంటే మీకు ప్రమోషన్ వస్తుంది అనమాట, మీ లెవెల్ చేంజ్ అవుతుంది. సో లెట్స్ సే మీరు మంచిగా పర్ఫామ్ చేశారు, మీకు మంచి హైక్ వచ్చింది అనుకుంటున్నాం. 10% అనేది యావరేజ్ అనమాట. మ్యాక్సిమం కంపెనీస్ అన్నింటిలో కూడా 6%, 7%, 8% అంతే వస్తుంది. మీరు హైక్ వచ్చిన ఆర్ఎల్స్ మీ ప్రమోషన్ అయిన నెక్స్ట్ లెవెల్కి మీకు ఇంతే వస్తుంది అనమాట. కానీ ఇట్స్ వెరీ రేర్ మనం 10% దాటడం అనేది. సో నేను 10%కి అయితే నేను తీసుకుంటున్నాను. లెట్స్ సే మీరు బాగా పెర్ఫామ్ చేశారు, మీ మేనేజర్ మీకు మంచి రేటింగ్ అయితే ఇచ్చారు, 10% హైక్ వచ్చింది అనుకుందాం. సో 10% హైక్ వచ్చేటప్పుడు మీ టోటల్ శాలరీ అనేది 3.30 LPAగా మారుతుంది అనమాట. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసరికి 23,000 నుంచి 26,000 వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇది ఇన్హాన్స్ శాలరీ మీ బేస్ ప్యాకేజ్ పైన. అండ్ ఆల్సో మీరు ఒకవేళ షిఫ్ట్ ఏదైనా చేశారనుకోండి, నైట్ షిఫ్ట్ కానీ మార్నింగ్ షిఫ్ట్ కానీ ఇలా షిఫ్ట్స్ ఏమైనా చేసేటప్పుడు కంపెనీ బట్టి షిఫ్ట్ అలవెన్సెస్ అనేవి మీకు వస్తాయన్నమాట. దాని గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో అప్పుడు మీ శాలరీ వేరీ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట, కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ ఇన్ హ్యాండ్ అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 1 ఇయర్ మీరు ఇదే రోల్లో ఉంటారనమాట. టోటల్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు కంప్లీట్ అయ్యేసరికి మీ శాలరీ ఒక 3.6, 3.7 ఆ రేంజ్కి అయితే వస్తుంది. మీ శాలరీ అప్పటికి 28,000 వరకు మీ హ్యాండ్ శాలరీ అయితే వస్తుంది అనమాట. సో ఆఫ్టర్ మీ రోల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పి. సో ప్రాజెక్ట్ అసోసియేట్కి మీ రోల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మళ్ళీ మీకు డిఫాల్ట్ హైక్ అనేది కంపెనీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్పుడు మీ శాలరీ 4.5 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు మీ ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసరికి 36,000 నుంచి 33,000 నుంచి 36,000 వరకు మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అయితే వస్తుంది అనమాట. సో ఆఫ్టర్ మళ్ళీ ఒక 2 ఇయర్స్ అదే రోల్లో ఉండాల్సి వస్తుంది. సో ఈ 2 ఇయర్స్ 1 ఇయర్ ఇదేంటంటే ఎవ్రీ రోల్లో కూడా ఏ కంపెనీ అయినా కూడా ఎవ్రీ రోల్లో మనం మినిమం 1.5 నుంచి 2 ఇయర్స్ అనేది ఉంటాం అనమాట. ఆ తర్వాతే మనకి డిఫాల్ట్ హైక్స్ అనేవి రావడం ఆర్ఎల్స్ డిఫాల్ట్ ప్రమోషన్ రావడం జరుగుతుంది. అండ్ ఇన్ సమ్ కంపెనీస్లో ఇంకొకటి ఏంటంటే డిపెండెన్సీ, ఈ కంపెనీస్లోని మనం ఒకవేళ కంపెనీ ఎవ్రీ క్వార్టర్కి కూడా వాళ్ళ రిజల్ట్స్ని రిలీజ్ చేస్తారనమాట, మాకు గ్రోత్ ఎంత వచ్చింది కాబట్టి మేము హైక్స్ ఇస్తున్నాం ఇవన్నీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు వాళ్ళకి గ్రోత్ రాలేదనుకోండి, వాళ్ళకి కొంచెం లాసెస్ రాకపోయినా కూడా లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే ఈ క్వార్టర్లోని వాళ్ళకి లెస్ రెవెన్యూ వచ్చింది అనుకోండి, లెస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు దాన్ని లాస్ కింద తీసుకుంటారనమాట. సమ్ టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే హైక్స్ ఎవరు, ప్రమోషన్స్ ఎవరు, సమ్ టైమ్స్ హైక్స్ ఇవ్వకుండా ఓన్లీ ప్రమోషన్స్ ఇస్తారనమాట. దట్ ఆఫ్ నో యూజ్ అనమాట, మీకు శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉండదు. సో ఇలాంటివన్నీ జరిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ రోల్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ప్రాజెక్ట్ అసోసియేట్గా మీరు చేంజ్ అయిన తర్వాత మీ శాలరీ అనేది 4.2 ఆ రేంజ్, అండ్ మీకు ఇన్ హ్యాండ్ శాలరీ 33 నుంచి 36,000 ఇన్ హ్యాండ్ అయితే వస్తుంది.
నెక్స్ట్ అదే రోల్‌లో మీరు 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు మీకు టోటల్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీ సో మీ సాలరీ 6 ఇయర్స్ వచ్చేసరికి 6,00,000 పర్ యానమ్ వరకు వచ్చే అవకాశం ఉంటదన్నమాట. 5.5 నుంచి 6,00,000 వరకు. సో ఈ 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సరే సమ్‌టైమ్స్ ఏంటంటే ఎందుకు నేను ఒకే కంపెనీలో ఉంటే ఎంతొస్తుంది బయటికెళ్తే ఇంకా ఎక్కువొస్తది కదా! అంటే యెస్, మీరు కంపెనీ స్విచ్ అయ్యేటప్పుడు డబుల్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట. మీరిక్కడ 3 ఇయర్స్‌లో ఎప్పుడైతే మీ సాలరీ 4కి రీచ్ అయిందో మీరు అప్పుడే స్విచ్ కొట్టారనుకోండి మీ సాలరీ 8 అయ్యే అవకాశం ఉంటది. కానీ సేమ్ కంపెనీ ఉండేటప్పుడు ఆ ఛాన్స్ ఉంటదన్నమాట. మీకు 100% హైక్ అయితే ఇవ్వరు. సో అది మెల్లగా 10%, 10%, 5%, 8% అలా పెరుగుతూ ఉంటుంది. సో మీకు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ మీ ఇన్ హ్యాండ్ సాలరీ అనేది 6, 7 ఆ రేంజ్‌లోనే ఉంటదన్నమాట. అండ్ ఈ ఈ ఈ రేంజ్‌లో మీకొచ్చేటప్పుడు మీ ఇన్ హ్యాండ్ సాలరీ ఎంతొస్తదంటే 44,000-48,000 వచ్చే అవకాశం అయితే ఉంటది. మీ సాలరీ ఎప్పుడైతే 6.5 ఆ రేంజ్‌కి వచ్చిందంటే. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అసోసియేట్‌లో మీరు 2 ఇయర్స్ ఉన్న తర్వాత మీకు సీనియర్ అసోసియేట్‌గా ప్రమోషన్ వస్తదనమాట. సీనియర్ అసోసియేట్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ మీకు ఒక 10% హైక్ ఇచ్చారనుకుందాం. మీ సాలరీ 6.5 నుంచి 7.5 అయిందనుకుందాం. 7.5 ఆర్ 7.4 సంథింగ్. సో అప్పుడు మీ ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసరికి 48-50 ఆ రేంజ్‌కి వస్తదనమాట. ఆ రేంజ్‌లోనే మీకు ఇన్ హ్యాండ్ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ మీరు సీనియర్ అసోసియేట్ రోల్‌లో అయిన తర్వాత మీకు టెక్నికల్ లీడ్‌గా వాళ్ళు ప్రమోషన్ ఇస్తారు మళ్ళీ. 7 కాదు. 7.5 నుంచి 8.5 ఆర్ 9.9 ఆ రేంజ్‌కెళ్ళే అవకాశం అయితే ఉంది. సో నేను చెప్పాను కదా! ఒకే కంపెనీలో మీరు మీకు మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అండ్ మీకు లైఫ్‌లోని నేను స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. నా లైఫ్ స్టెబిలిటీ ఒకే కంపెనీలో కంటిన్యూ అయిపోతాననుకుంటే ఒకే కంపెనీలో ఉండేటప్పుడు మీ సాలరీ ఇలా స్లోగానే ఇంక్రీజ్ అవుతుందనమాట. సో ఆఫ్టర్ మీ టెక్నికల్ లీడ్ అయ్యే టైంకి మీ ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసరికి మాక్సిమం యావరేజ్‌గా నేను చెప్తున్నాను టీమ్ లీడ్స్‌కి. వాళ్ళకి టీమ్ లీడ్ వరకు వచ్చారంటే వాళ్ళకి మినిమమ్ సాలరీ 11-12 వరకు అయితే వాళ్ళొస్తారు. అండ్ నెక్స్ట్ మీరు టెక్నికల్ లీడ్‌గా ఒక 3, 4 ఇయర్స్ మళ్ళీ కంటిన్యూ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ మేనేజర్‌గా వస్తది. మీకు ప్రమోషన్ అనేది. అండ్ మీరు అది సేమ్ కంపెనీలో కంటిన్యూ అయ్యి ఆ రోల్ వరకు వచ్చారంటే మీకు ఆల్మోస్ట్ 16 అక్కడి వరకైతే మీరు రీచ్ అవుతారు. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్ వరకు ప్రమోషన్స్ తీసుకోగలిగారంటే కంపెనీ మంచి హైక్ ఇస్తది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా మీరు కంటిన్యూ అయిన తర్వాత ఇంకొక 3 ఇయర్స్, 4 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ టోటల్‌గా మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కంపెనీలో ఒక 20, 25 ఇయర్స్ ఆ రేంజ్‌కెళ్ళి సీనియర్ లీడర్‌షిప్ రోల్‌కి వెళ్ళాలంటే మినిమమ్ 20, 25 ఇయర్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయి ఉండాలి సేమ్ కంపెనీలో. సో, ఆ 25 ఇయర్స్ మీరు కంప్లీట్ చేసుకొని సీనియర్ లీడర్‌షిప్ రోల్‌కెళ్ళేసరికి మీ సాలరీ వచ్చేసి ఒక 60,00,000, 70,00,000 పర్ యానమ్ అయితే ఉండాలి. సో, మీరు మంచిగా పెర్ఫార్మ్ చేసి ఆ సీనియర్ లీడర్‌షిప్ రోల్ అనేది చాలా అరుదనమాట. ఎవరికీ అంత ఈజీగా రాదు. సో, అక్కడి వరకు మీరు వెళ్లారంటే మీ సాలరీ ఆ రేంజ్ వరకైతే ఉంటది. ఎవ్రీ మంత్ మీకు 5,00,000 పర్ యానమ్ 5,00,000 పర్ మంత్, 6,00,000 పర్ మంత్ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట అక్కడి వరకు వెళ్తే. సో, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎవరు ఇప్పుడు అంత పేషెన్స్ ఎవరికుండదు. అంతవరకు ఉండరు నాకు తెలుసు. సో, నేను నార్మల్ కాలిక్యులేషన్‌తో చెప్తున్నాను. మీరు 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వరకు మీరు కాగ్నిజెంట్‌లో కంటిన్యూ అయినప్పుడు మీ సాలరీ 30,000, 40,000 వరకు ఉంటది. సో, మీరెప్పుడైతే స్విచ్ తీసుకుంటారో అప్పుడు మీకు డబుల్ అయ్యే అవకాశం ఉంటదనమాట. కొంతమందుంటారు నేను సేమ్ కంపెనీలోనే ఉండిపోవాలనుకుంటారు గదా! సో, వాళ్ళ కోసం నేను కెరీర్ లెవెల్ టు లెవెల్ ఒక్కసారి మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్‌కి మీకు లెవెల్ టు లెవెల్ అనేది గ్రోత్ వస్తది. అండ్ ఆ గ్రోత్ డెసిగ్నేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఏదైనా మీకు టాపిక్స్ మీద డౌట్ ఉన్నా, ఏదైనా టాపిక్ పైన వీడియో చేయాలని మీకు అనిపించినా గూడా, ఆ టాపిక్ నేమ్ మెన్షన్ చేయండి. తప్పకుండా నేను ఆ టాపిక్ పైన వీడియో అయితే చేస్తాను. మీకిది హెల్ప్ అయిందని అనుకుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకెవరికైనా హెల్ప్ అవుతున్నట్టు వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి హెల్ప్‌ఫుల్ కంటెంట్ ఇస్తాను. సో, ఇది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.